హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మాధవిని. ఈరోజైతే ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ న్యూ బోర్న్ బేబీస్కి మనం మసాజ్ ఎలా చేయాలి అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మా పాపకైతే మసాజ్ ఎలా చేస్తానని చెప్పేసి మీకు ఈరోజు అయితే చూపిస్తున్నాను. డైలీ ఎర్లీ మార్నింగ్ మా పాపని 7 to 8 ఎండలో పడుకోబెడతాను. ఆ టైంలోనైతే మా పాపకైతే మసాజ్ చేస్తాను. మసాజ్ స్టార్ట్ ఆలివ్ అయితే మా పాపకైతే మసాజ్ చేస్తాను. ఆల్రెడీ మా పాపకి 2-3 ఆయిల్స్ అయితే యూజ్ చేశాను. అందులో వాటి ఆయిల్స్ వల్ల నాకైతే మా పాపకి ఎలాంటి రిజల్ట్ లేదు. ఎందుకంటే ర్యాషెస్ అండ్ బ్లాక్గా అయిపోవడం అలా జరిగింది. నువ్వుల నూనెతో కూడా ట్రై చేశాను, అయితే మైనా మా పాపకి ర్యాషెస్ వస్తూనే ఉన్నాయి. హిమాలయ కూడా చేశాను, అది కూడా బ్లాక్గా అయిపోయింది. ఫైనల్లీ ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. మా పాపకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మీ పిల్లలకి ఏ ఆయిల్ యూజ్ చేస్తారని చెప్పేసి అయితే నాకు కామెంట్ చేయండి. మీ పిల్లలకు కూడా ఆయిల్స్ యూజ్ చేసేటప్పుడు 2-3 టైమ్స్ కొంచెం టెస్ట్ చేసి మీ పాప స్కిన్ టోన్కి అయితే ఏది సెట్ అవుతుందో అదే యూజ్ చేయండి. సో మసాజ్ అసలు ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అంటే స్నానానికి 1 గంట ముందు మన పిల్లలకి మసాజ్ చేయించి స్నానం చేయించడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. న్యూ బోర్న్ బేబీస్కి అయితే నేను 3 months వరకు అయితే డైలీ 2 times మసాజ్ చేయడం వల్ల అయితే కొంచెం బాగుంటుంది. మా పాప కొంచెం పెద్దదైంది కాబట్టి నేనైతే డైలీ వన్స్ చేస్తాను. మసాజ్ ఎందుకు చేయాలి అంటే మన పిల్లలు అయితే కొంచెం చాలా హ్యాపీగా ఉంటారు. స్నానం చేయించాక హ్యాపీగా నిద్రపోతారు. మనం మసాజ్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా కొంచెం స్లోగా చేయాలి. మన స్ట్రెంత్ అంతా మన పిల్లల మీద పెట్టి అయితే చేయకూడదు. పిల్లలు చాలా సాఫ్ట్గా ఉంటారు కాబట్టి మనం ఎంత బలం పెడితే వాళ్ళు అయితే తీసుకోలేరు. మనం మసాజ్ చేసేటప్పుడు మన పిల్లలైతే హ్యాపీగా నవ్వుతూ ఉంటే మటుకు వాళ్ళకి కంఫర్ట్గా ఉందని అర్థము. ఏడుస్తున్నారు అంటే వాళ్ళకి అన్కంఫర్ట్గా ఉంది, ఎక్కడో వాళ్ళకి పెయిన్ వస్తుందని చెప్పేసి అంటారు. అప్పుడు మనం చాలా స్లోగా జాగ్రత్తగా చేయాలి. ఆయిల్ పూస్తూ బాగా స్లోగా మర్దన చేయాలి. అలా ఎక్సర్సైజెస్ కాళ్ళు చేతులు అన్నీ కొంచెం సాగతీస్తూ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల పిల్లల ఎముకల బలం అయితే బాగా పెరుగుతుంది. పిల్లలు పుట్టంగానే కొంచెం అయితే కాళ్ళు చేతులు కొంచెం స్ట్రైట్గా ఉండవు కదా, మన ఎక్సర్సైజ్ చేయించడం వల్ల బాగా పెరుగుతారు. కాళ్ళు చేతులు కూడా బాగా సాగుతాయి. పిల్లలకైతే ఈ మసాజ్ అనేది చేతి కింద భాగం నుంచి కాళ్ళు కింద భాగం నుంచి ఎప్పుడైనా కింద నుంచి పైకి మసాజ్ చేయాలి. అలా మసాజ్ చేయడం వల్ల మన పిల్లలకైతే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది. మనం మసాజ్ చేసేటప్పుడు ఆయిల్ మన పిల్లల బాడీలో స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకునే విధంగానే ఆయిల్ అయితే పూయాలి. అట్లీస్ట్ 10 to 20 minutes వరకు స్మూత్గా ఆయిల్ మర్దన చేయడం వల్ల స్కిన్ అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆయిల్ స్లోగా మర్దన చేయాలి. అలా చేసి 1 hour పాటు అలా ఉంచడం వల్ల స్కిన్ అయితే బాగా అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. మసాజు 1 hour తర్వాత అయితే బాతింగ్ చేయించడం వల్ల పిల్లలైతే హ్యాపీగా నిద్రపోతారు. అట్లీస్ట్ 1 or 2 hours అయితే కదలకుండా నిద్రపోతారు. చాలా హ్యాపీగా ఉంటారు. మా పాప అయితే మసాజ్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా నవ్వుతూ చేయించుకుంటుంది. సో వీడియో చివరి వరకు చూడండి. నేనైతే మా పాప 1 hour తర్వాత ఎలా మసాజ్ తర్వాత ఎంత హ్యాపీగా ఉందని చెప్పేసి అయితే నేను చివరిలో యాడ్ చేశాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.